Ephesians chapter 5, please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. And I'll read from the New Living Translation. నేను NIV నుండి చదువుతాను. Ephesians chapter 5 and starting from verse 15 in the NLT, it says, "So be careful how you live. Don't live like fools, but live like those who are wise. Make the most of every opportunity in these evil days. Don't act thoughtlessly, but understand what the Lord wants you to do." నేను 15, 16, 17 చదువుతాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమెట్టిదో గ్రహించుకొనుడి. Hallelujah. Hallelujah. So in verse 15 he says the first the instruction he says is don't live like fools. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటూ ఉన్నాడు. Which means it lets us know you can be a Christian and still live like a fool. అనగా దాని అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ కూడా అజ్ఞానిగా జీవించవచ్చు. Just because you're a Christian does not automatically mean that you are no longer that you no longer have the capacity to live like a fool. ఇక నువ్వు క్రైస్తవుడు గనుక ఇక నువ్వు జ్ఞానివి అయిపోయావు, ఇక అజ్ఞానిగా ఉండడానికి అవకాశమే లేదా అనడానికి అవకాశం లేదండి. So even after becoming a Christian, క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా you have to decide and choose to live like a wise person. నువ్వు జ్ఞానిగా ఉండాలని అజ్ఞానిగా ఉండకూడదని ఒక ఎన్నిక నువ్వు చేసుకోవాల్సి ఉన్నది. Hallelujah. Hallelujah. Then in verse 17 he says, "Don't act thoughtlessly, but understand what the Lord wants you to do." 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమెట్టిదో గ్రహించుకొనుడి. See again in the New King James verse 17 says, "Therefore do not be unwise, but understand what the will of the Lord is." మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమెట్టిదో గ్రహించుకొనిడి అంటూ ఉన్నాడు. Now verse 15 he talks about how we are living. 15వ వచనంలో మనం ఎలాగ జీవిస్తూ ఉన్నామో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. I want you to ask yourself the question, how are you living? మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోనండి, మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? Are you living like as a wise person or a foolish person? మీరు జ్ఞానిగా జీవిస్తూ ఉన్నారా లేక అజ్ఞానిగా జీవిస్తూ ఉన్నారా? The Bible says the fool says in his heart that there is no God. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, బుద్ధిహీనుడట తన హృదయంలో దేవుడు లేడని అనుకుంటాడట. And because he believes there is no God, he lives like there is no God. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు లేడన్నట్లుగానే వాడు జీవిస్తాడు. Now the opposite of that is, దానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే, a wise man says in his heart that there is a God and therefore lives like there is a God. జ్ఞానము గలవాడు లేక బుద్ధి కలిగిన వాడు దేవుడు ఉన్నాడని గమనిస్తాడు, దేవుడు ఉన్నాడన్న రీతిగా వాడు జీవిస్తాడు. Hallelujah. Hallelujah. One person that is excited about that. ఒక్క వ్యక్తి ఇటు మాటలను గురించి సంతోషిస్తూ ఉన్నాడు. Anybody else excited about that? ఇంకెవరైనా ఉన్నారా సంతోషించేవారు? Anybody believes in God? మీలో ఎంతమంది అయినా దేవుని నమ్ముతూ ఉన్నారా? If you believe in God, మీరు దేవుని యందు నమ్మిక కలిగి then you ఉన్నట్లయితే, got to live like there is a God. దేవుడు ఉన్నాడని మీరు నమ్మినట్లయితే దేవుడు ఉన్నాడన్నట్లుగా మీరు జీవిస్తూ ఉండాలి. Now he said, which means what? దాని అర్థం ఏమిటండి? Which means because there is a God, దేవుడు ఉన్నాడు గనుక I submit to him. నేను ఆ దేవునికి నేను లోబడుతూ ఉన్నాను అన్నట్లుగా జీవించాలి. Why? ఎందుకు లోబడాలండి? Because he is God. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు గనుక. ఆమేన్. Because he is God. ఆయన దేవుడై ఉన్నాడు గనుక లోబడాలి. You don't need an extra reason to submit to someone that is God. దేవుడిగా పిలువబడుతున్న వారికి మరి లోబడి ఉండుటకు ఎక్కువ కారణాలు అవసరం లేదండి. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. You are not. మీరు దేవుడు కారు. Therefore you submit to the one that మీరు is God. దేవుడు కాదు గనుక దేవుడు అనబడిన వారికి మనము విధేయతను చూపాలి. Hallelujah. Hallelujah. Now when you submit to God, ఎప్పుడైతే దేవునికి విధేయతను చూపుతున్నారో, you're also submitting to the ways of God. దేవుని మార్గములకు కూడా మీరు విధేయతను చూపుతూ ఉన్నారు. Now he says, because you submit to God, because you submitted to the ways of God, and now you're living life as a wise person, he says, now you will know and understand the will of God. దేవుని మార్గములకు మీరు విధేయత చూపుచున్నారంటే మీరు జ్ఞానము కలిగిన వారుగా జీవిస్తున్నారు గనుక ఇక మీ జీవన శైలి జ్ఞాని వలె ఉంటూ ఉన్నది. You know why so many people keep saying, I don't know the will of God, I don't know the will of God, I don't know the will of God? నాకు దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదండి, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదండి అని ఎందుకు అంటూ ఉంటారు? Because many Christians are not submitted to the ways of God and yet want to know the will of God.
ఎందుకనగా చాలా మంది క్రైస్తవులు దేవునికి విధేయతను చూపరు, ఇంకను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుతూ Say, ఉంటారు. for example, if you see a wonderful swimming pool ఉదాహరణకి ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ ని కనుక మీరు and చూసారనుకోండి, it's a very hot day చాలా ఎండగా ఉంది, and you want to enjoy getting into the swimming pool and have, cool down and have some fun. కాబట్టి ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ లోకి చల్లని నీళ్ళలోకి దిగి మీరు ఆనందించాలని మీరు కోరుకుంటున్నారు. Now, if you want to get wet, మరి మీరు ఆ యొక్క నీటిలో తడిసిపోవాలనుకుంటే you have to jump into the swimming pool. ఖచ్చితంగా మీరు ఆ నీటిలోకి దూకుతే గాని తప్ప మీరు తడవరు. But most Christians are this way. మరి చాలా మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే, They want to get as close to the pool as possible. వారు సాధ్యమైనంత మట్టుకు ఆ స్విమ్మింగ్ పూల్ కి దగ్గరగా వెళ్తారు. They don't want to jump into the swimming ఆ pool, నీటిలోనికి దూకడం వారికి ఇష్టం ఉండదు. but they expect God to make them wet. కానీ వారు ఏ రీతి కోరుకుంటారంటే వారు పూర్తిగా తడిసిపోవాలన్నట్లుగా వారు కోరుకుంటారు. And now they begin to ask questions. Why is it that I'm not wet? అయ్యో, నేను ఎందుకు తడిసిపోవట్లేదు, నేను ఎందుకు తడి కావట్లేదు అనుకుంటారు. Why is God not making me wet? అయ్యో ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు తడపట్లేదు, నన్ను దేవుడు ఎందుకు తడపట్లేదండి అని Why am I not ప్రశ్నిస్తుంటారు. enjoying the water? నేను ఎందుకు ఈ నీటిని ఆనందించలేకపోతున్నాను? It's because you're not jumping into the pool. ఎందుకనగా ఆ నీటిలోనికి నువ్వు దూకట్లేదు గనుక. Why do you not understand the will of God? ఎందుకు దేవుని యొక్క చిత్తం నీకు అర్థం కావట్లేదు? Because you're not submitted to the ways of God. ఎందుకనగా దేవుని యొక్క మార్గములకు నువ్వు విధేయతను Because చూపట్లేదు you గనుక. try to do things in your own strength and in your own understanding. నీ సొంత బలముతోనూ, నీ స్వశక్తితోనూ, నీ సొంత జ్ఞానముతోనూ నీ పనులను చేయాలని ఇష్టపడుతున్నావు. Everyone that is a parent here has had this happen in their home. ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నవారు చాలా మంది ఇట్టి అనుభవాల గుండా మీరు వెళ్ళి ఉండవచ్చు. You buy something for your kids. మీరు ఏదో ఒక వస్తువుని మీ పిల్లల కోసం కొనుక్కొని And they have to తెచ్చారనుకోండి. open up the box. ఆ యొక్క పెట్టెని లేక ఒక టిఫిన్ బాక్స్ ఏదైనా ఓపెన్ చేయాలని They వారు have to open కోరుకుంటున్నారు. the gift box. ఏదో ఒక గిఫ్ట్ బాక్స్ ని వారు ఓపెన్ చేయాలని ఇష్టపడుతున్నారు. And they don't know how to open it. ఆ బాక్స్ ని ఎలా తెరవాలో వారికి తెలియట్లేదు. And yet they don't want our help to open it. ఆ బాక్స్ ని తెరవడానికి మన సహాయం వారికి ఇష్టం ఉండదు. And we keep trying to tell them, no, I'll open it for you, or I'll help you open it. అలా కాదమ్మా, ఇలాగ తెరవండి అని మనం వారికి సహాయం చేయాలని And they ప్రయత్నిస్తే don't want to listen to you. వారు మన మాటలు అసలే వినరు. Finally, every parent here has gotten to the point where you say, okay, you try to open it yourself, and they'll walk away. వారు చెప్పి విసిగిపోయి, సర్లే నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తెరుచుకో అని వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. In 5 minutes, 10 minutes, 15 minutes, 1 hour, it's still not opened. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు, అరగంట, గంట అయిపోయింది, ఇంకా ఆ యొక్క బాక్స్ ని వారు తెరవలేకపోయారు. Why? ఎందుకండి? Because they're trying to do it in their own capacity and in their own way. వారి సొంత విధానంలో, వారి సొంత సామర్థ్యతతో దాన్ని తెరవాలని వారు ఆశపడుతూ ఉన్నారు. If they would just let the parent help them for 2 minutes, ఒకవేళ గనక వారు వారి తల్లిదండ్రుల యొక్క సహాయానికి 2 నిమిషాలు గనక వారు అవకాశం ఇచ్చి వినేనట్లయితే they would have been enjoying the toy for 58 minutes. మరి ఆ యొక్క పెట్టెని వారు విప్పేవారు, ఇంకా ఈ మిగతా 58 నిమిషాలు ఆ పిల్లలు దాంతో ఆనందించేవారు కదా. Are you understanding what I'm saying? అర్థమవుతుందండి It's నేను the same చెప్తున్నాను. thing. We are struggling and struggling and struggling, trying to know the will of God, trying to live out the purposes of God, all the while not yet submitting to the basic functions and the ways of God that He has already described in His Word. కాబట్టి ఆ రీతిగానే దైవికమైన విషయాల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు, దేవునికి విధేయతను చూపరు. కానీ దేవుడు తన గ్రంథంలో ఏ విషయాలైతే చెప్పి ఉన్నాడో వాటి మాటను వినరు. వాటి మాటలు కనుక విన్నట్లయితే దేవుని యొక్క కృపను మనం ఆనందించగలము. Remember, spiritual authority is for your benefit. ఆత్మీయమైనటువంటి అధికారము ఆ యొక్క ఏలుబడి మీ మేలు కొరకే. It is for your protection. అది కేవలం మీ కాపుదల కొరకు మాత్రమే. It is for your blessing. అది మీకు ఆశీర్వాదము కొరకు It is మాత్రమే. for your elevation. మరి మీ యొక్క ఆ యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే అది మీకు It is for కలుగుతుంది. you increasing in your grace. మీ కృపలో మీరు అధికము కావాలని, You ఎదగాలని increasing in your కోరుతున్నారు. purpose and gifting and
and calling. మీ యొక్క పిలుపులో మీ యొక్క కృపావరంలో దేవుడు ఎదిగింప చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now very quickly, 2 keys that I want to give you regarding living out the will of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటున్న గురించి 2 నియమములు 2 సూత్రాలు చెప్పి నేను ముగిస్తాను. 2 keys to living out the will of God in your life. ఆ 2 మూల సూత్రాలు నేను మీ జీవితంలో గురించి చెప్తూ ఉన్నాను. The first one, మొదటిది, a desire to do the will of God. దేవుని యొక్క చిత్తమును చేయుటకు నీలో ఒక కోరిక ఉండాలి. You need to have a genuine desire to do the will of God. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు నిజమైనటువంటి ఒక తపన నీలో ఒక ఆశ కోరిక ఉండాలి. I'm not talking about a half-hearted decision. ఏదో మరి ఆ యొక్క హృదయంలో ఇష్టం ఉండి ఇష్టం లేక చేయాల్సిన పనులను గురించి Not a మాట్లాడట్లేదు. half-hearted desire. మరి హృదయంలో సగం ఇష్టపడి సగం ఇష్టం లేకుండా చేయడం గురించి Talking about మాట్లాడట్లేదు. an intense, genuine desire to do the will of God. నిజముగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే పరిపూర్ణమైనటువంటి హృదయము కావాలి. Look at John chapter 7, please. యోహాను సువార్త 7వ అధ్యాయము. John chapter 7, and I'll read from the Amplified. It says verse 16 and 17. 16-17 వచనాలు. Just to give you context, what is happening here is the religious leaders are accusing Jesus of preaching a false message. అక్కడ ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నాయకులు యేసు తప్పుడు బోధ చేస్తున్నాడని యేసు పైన వారు నేరారోపణ చేస్తూ Now ఉంటున్నారు. as they accuse him, now he is answering them back in verse 16. యేసును గురించి నేరారోపణ చేస్తున్నందుకు యేసు వారికి తిరిగి జవాబునిస్తూ ఉన్నాడు. Verse 16 says, Jesus answered by saying, my teaching is not my own, but his who sent me. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని అక్కడ చెప్తూ ఉన్నాడు. Verse 17. 17వ వచనము. It says, if any man, తెలుగులో చదివేసాను 17. నేను చదువుతున్నాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. Okay, అక్కడ వరకు చాలు. Verse 17, I'll read it from the Amplified, if you can have that, please. Okay. It says, if any man desires to do his will. ఏ మానవుడైనా దేవుని యొక్క చిత్తమును జరిగించాలని కోరుకున్నట్లయితే, he says he will know, have the needed illumination to recognize and can tell for himself. మరి అతడు ఆయన చెప్పుచున్న మాటలు మరి దేవుని నుండి వచ్చినయా కాదా అని గుర్తించే సామర్థ్యత అతనిలో ఉంటూ ఉన్నది. Hallelujah. Hallelujah. Now here Jesus is talking about the message he was preaching. ఆయన బోధించుచున్నటువంటి బోధనను గురించి మాట్లాడుతూ The ఉన్నాడు. religious leaders were accusing and saying that what he was speaking was a false message. అక్కడ ఉన్న మత సంబంధమైనటువంటి బోధకులు వచ్చి యేసు నువ్వు బోధించుచున్నది తప్పుడు బోధ అని నేరారోపణ చేస్తూ ఉన్నారు. And the response Jesus has is this. దానికి ప్రతిస్పందనగా యేసు జవాబు ఇస్తూ If ఉన్నాడు. you truly have the desire to do the will of God, మీలో నిజముగా దేవుని చిత్తము జరిగించాలని కోరిక మీలో ఉంటే, if you truly have the desire to live a life that pleases God, దేవుని సంతోషపెట్టే గనక జీవన శైలి మీలో ఉన్నట్లయితే, he's saying you will know for yourself if I am preaching the right or wrong message. నేను బోధించుచున్నది సరియైనదా కాదా అని గుర్తించే సామర్థ్యత మీలో ఉంటూ Now ఉన్నది. remember, the religious people, they were not trying to glorify God. మత సంబంధమైనటువంటి ప్రజలు దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని మహిమపరచాలని వారు కోరుకోవట్లేదు. They were not interested in the truth. వారు సత్యమునందు ఆసక్తి కలిగి లేరు. They were only interested in keeping their authority. వారు కేవలము వారి యొక్క అధికారము కాపాడుకోవాలని, అధికారం చెలాయించాలనే పరిస్థితుల్లో వారు They were ఉన్నారు. only interested in keeping their and protecting their power. వారి యొక్క శక్తి అధికారమును కాపాడుకోవాలనే పనిలోనే వారు ఉన్నారు. Now, here's what I want you to know when it comes to your life. కాబట్టి మీ జీవితంలోనికి అది వచ్చినప్పుడు, If you have the desire to do his will, ఆయన చిత్తాన్ని చేయాలనే కోరిక మీలో what ఉన్నట్లయితే, Jesus is saying is this. ఇక్కడ యేసుక్రీస్తు ఏం If చెప్తున్నాడంటే, you have the right desire to do the will of God, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలనే సరైన నిర్ణయం కోరిక మీలో ఉన్నట్లయితే, he says you will know the will of God. దేవుని యొక్క చిత్తము ఖచ్చితముగా మీరు తెలుసుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Now, that's the word of the Lord. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Those are the words of Jesus. అవి యేసుక్రీస్తు మాటలై ఉన్నవి. Those are the words of your Savior.
Savior. అది మీ యొక్క రక్షకుని యొక్క మాటలై ఉన్నవి. Those are not my words. అవి నా మాటలు Now కాదండి. those are the words of Jesus. అవి యేసుక్రీస్తు మాటలు కాదు. And now you have to believe in that by faith. కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాటలు మీరు విశ్వాసముతో నమ్మాలి. You have to believe, Lord, because I want your will to be done in my life. Oh, Prabhu. I know your will in my life. ఓ ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించాలి, నీ చిత్తం ఏంటో నాకు తెలుసు అని చెప్పాలి. See, when you have that desire, అట్టి కోరికను మీరు కలిగి ఉన్నప్పుడు things are no longer a mystery. ఇక ఆ యొక్క పరిస్థితులు ఇక ఏదో మర్మయుక్తంగా ఏముండవండి. You just one step after another just begin to walk into the will and purpose of God for ఒక your దాని life. తర్వాత ఒకటి దానిలోనికి దేవుని చిత్తంలోనికి మీరు నడుచుకుంటూ వెళ్తారు. See, a lot of times when people come for prayer, చాలా మంది ప్రార్థన కొరకు ముందుకు వస్తున్నప్పుడు they are really not submitted to the ways of God. వారు నిజముగా దేవుని యొక్క మార్గములకు వారు విధేయతను చూపట్లేదు. Certain times people really don't even have an interest in knowing the purpose of God or the దేవుని plan of చిత్తం God. ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా, కోరిక కూడా వారిలో లేదండి. What most people do is this. చాలా మంది ఎక్కువగా ఏం They చేస్తుంటారంటే decide on a plan. వారు ఏదో ఒక ప్రణాళిక వేసుకొని తీర్మానం తీసుకొని They ఉంటారు. already have a purpose in mind. వారి మనసులో ఏదో ఒక ఉద్దేశం ముందుగానే ఉంటుంది. And then come to God in prayer. ఆ తర్వాత ప్రార్థనలోనికి వస్తారు. వచ్చి ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించమని ప్రార్థన చేస్తారు. That's not having a true desire to do the will of God. అది దేవుని యొక్క చిత్తము కాదండి. వారిలో నిజముగా కోరిక వారిలో You లేదు. cannot be double-minded and try to learn and know the will of God. మీరు ద్విమనస్కులై దేవుని చిత్తమును తెలుసుకోవాలనడం చాలా కష్టతరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So the first thing is have a desire to do the will of God. మొదటిగా దేవుని యొక్క చిత్తము జరిగించాలనే కోరిక మీలో ఉండాలి. And then secondly, రెండవదిగా the words you speak. మీరు మాట్లాడుచున్నటువంటి మాటలు. The words you speak. మీరు మాట్లాడుచున్నటువంటి మాటలు. Turn with me to Mark chapter 11 verse 23, please. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. It says, "For assuredly I say to you, whosoever says to this mountain, be removed, be thou cast into the sea, and does not doubt in his heart, but believes those things which he says will be done, he will have whatever he says." ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Now I've talked about this many times before. ఈ మాటల గురించి అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను. So the question that I want to ask you is this. ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, When it comes to the will of God and the purpose of God and the calling of God in your life, మీ జీవితంలో దేవుని యొక్క పిలుపును గురించి, దేవుని యొక్క ఉద్దేశమును గురించి, దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు what are you saying out of your mouth regarding these things? ఈ విషయాలని గురించి మీ నోటి ద్వారా మీరు ఏమి పలుకుతూ ఉన్నారు? What are you declaring out of your mouth? మీ నోటి ద్వారా మీరు ఏమి పలుకుతున్నారు, ఏమి ప్రకటిస్తూ ఉన్నారు? If you keep saying the will of God is a mystery, it will remain a mystery. దేవుని యొక్క చిత్తం అంటే గొప్ప మర్మం అండి అని పలుకుతున్న దినాలు అది మర్మముగానే If మిగిలిపోతుంది. you keep saying I will not know the will of God for my life, then you will not know the will of God for అయ్యో, your నా life. జీవితంలో దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదండి అని పలుకుతున్నన్ని రోజులు అది మీరు తెలుసుకోకుండానే ఉంటారు. If you keep saying God is too far away from me, I cannot hear the voice of God, that's what will happen in అయ్యో, your life. దేవుడు చాలా దూరంలో ఉన్నాడు, దేవుడి స్వరాన్ని నేను వినలేనండి, నేను దేవునికి దూరం అయిపోతున్నాను అనుకుంటే అలాగుననే మీ జీవితంలో If ఉంటుంది. you keep saying the purpose of God, I cannot live out that purpose for my life, then you will not live out that purpose in your life. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశంలో నేను జీవించలేనండి, అది కష్టతరం అనుకుంటే అలాగా నువ్వు జీవించలేవు. Look at what it says at the very end. He says he will have whatever he says. వారు ఏదైతే పలుకుతూ ఉన్నారో అది ఖచ్చితంగా జరుగుతూ ఉందని చెప్తూ Again, ఉన్నాడు. the question is, what are you saying? నువ్వు ఏమి పలుకుతున్నావు అనేది ప్రశ్న. What are you saying regarding the will of God? దేవుని యొక్క చిత్తమును గురించి నువ్వు ఏమి పలుకుతున్నావు అనేది ప్రాముఖ్యమై See, ఉన్నది. based on what Jesus said, యేసుక్రీస్తు ఏదైతే పలికి ఉన్నాడో the దానిని will of ఆధారం God is not a చేసుకొని mystery. మరి The will of God is not a mystery. దేవుని యొక్క చిత్తం అనేది ఒక మర్మము కాదు. The will of God is something that every child of God needs to know.
దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క మర్మం ఏంటో ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని బిడ్డగా పిలబడుతున్న వాడు తెలుసుకొని ఉండాలి. It is your inherent birthright to know God's will for your life. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొనుట నీ యొక్క జన్మ హక్కు అయి ఉన్నది. అది నీ యొక్క స్వాస్థ్యమై ఉన్నది. You have the God-given ability and capacity to know and understand the will of God. దేవుని యొక్క చిత్తమును తెలుసుకునే సామర్థ్యత దేవుడు నీలో ఉంచి ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాల్సి ఉన్నది. But you need to receive it by faith and begin to speak accordingly. అది కేవలము విశ్వాసము ద్వారా నువ్వు స్వీకరించుకొని వాక్యానుసారముగా నువ్వు మాట్లాడుతూ ఉండాలి. In the book of James chapter 3 and in verse 2 it says if a man can bridle his tongue, he is able to control his whole body and curb his entire nature. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మానవుడు తన యొక్క నాలుకను గనుక కాచుకోగలిగితే తన శరీరం అంతా కూడా ఆయన సరైన రీతిలో నడిపించగలడు. If you can practice being mindful of what is coming out of your mouth, నీ నోటిలో నుండి ఏ మాటలైతే వస్తున్నాయో వాటిని గూర్చి గనుక నువ్వు జాగ్రత్త పడగలిగితే you can change the course of your life. నీ జీవన విధానాన్ని నువ్వు మార్చగలవు. You can change your destiny in God. నీ దేవుని యొక్క విషయంలో నీ జీవిత గమ్యాన్ని నువ్వు మార్చుకోగలవు. And you will reach the destiny that God has for you. దేవుడు నీ జీవితంలో ఏదైతే గమ్యాన్ని కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు చేర్చుకోగలవు. When you control your tongue, నీ నోటిని నీ నాలుకను నువ్వు కాచుకున్నట్లయితే you control your life. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. Every single one of you మీలో ప్రతి ఒక్కరు కూడా can live a life that is pleasing unto God. దేవునికి ఇష్టమైనటువంటి దేవుని సంతోషపెట్టే జీవన విధానాన్ని నువ్వు జీవించగలవు. Every single one of you మీలో ప్రతి ఒక్కరు కూడా can reach your destiny in God. దేవుడు మీకు కలిగి ఉన్నటువంటి ఆ గమ్య స్థానాన్ని మీరు చేరుకోగలరు. Every single one of you మీలో ప్రతి ఒక్కరు కూడా can live out God's will and purpose for your దేవుని life. యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను మీ జీవితంలో నెరవేర్చగలరు. Don't let the enemy rob you from the things that God has for you. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక విషయాల్లో నుండి సాతానును దొంగిలించకుండా మిమ్మల్ని మీరు గమనించుకోనండి. Remember in James it says submit to God and resist the devil. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. But if you don't submit, ఒకవేళ గనక దేవునికి మీరు లోబడి ఉండకపోతే you can't resist. మీరు అపవాదిని ఎదిరించలేరు. It all starts with submission. మరి విధేయత లేకుండా అది ప్రారంభం కాదు. It all starts with submission. ఇదంతా కూడా లోబడుటతోనే ప్రారంభించబడుతూ ఉన్నది. Submit to God. దేవునికి విధేయతను చూపండి. Submit to the ways of God. దేవుని యొక్క మార్గములకు మీరు విధేయతను I mean, చూపండి. think about what Adam did. ఆదాము ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి. The moment he did not submit to God, ఆదాము దేవునికి ఎప్పుడైతే విధేయతను at చూపలేకపోయాడు, the same time he could not resist the devil. ఆ సమయంలోనే అపవాదిని అతడు ఎదురించలేకపోయాడు. But if he would have continually submitted himself to God, ఒకవేళ గనక ఆదాము ఎప్పుడులాగానే దేవునికి విధేయతను చూపుట కొనసాగించినట్లయితే subduing or resisting the devil would not have been a problem for him. అపవాదిని ఎదురించడము, సాతానుని స్వాధీనపరచుకోవడము కష్టతరమయ్యేది కాదు. It's the same in your life. నీ జీవితంలో కూడా అదే పరిస్థితి. And my prayer నా ప్రార్థన is that this word will leave a mark in your life. నీ జీవితంలో ఈ మాటలు ఒక గుర్తింపుగా ఉండిపోవాలి. That you will live a life of total submission unto God. దేవునికి పరిపూర్ణమైన విధేయతగా మీరు ఉండాలి. Every area of your life. మీ జీవితంలో ప్రతి కోణంలో కూడా That you will submit to the ways of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క మార్గములకు నువ్వు విధేయతను చూపాలి. Even when it is uncomfortable. మీకు అసౌఖ్యంగా ఉన్నప్పటికీ Knowing that it is for your good. ఇది నీకు మేలు కలుగుటకే అని మీరు గమనించాలి. Knowing that it was designed by a God that loves you. నిన్ను ప్రేమించు దేవుడే నీ కొరకు ఈ రీతిగా చిత్రీకరించారని నువ్వు గమనించాలి. Knowing that it was designed by a God that knows your end from the beginning. ఆరంభంలో నీ యొక్క అంతమును ఎరిగిన దేవుడే నీ కొరకు ఈ రీతిగా రూపుదిద్దాడని నువ్వు గమనించాలి. That God ఆ దేవుడే wants you to submit to him. ఆ దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలని విధేయత Because చూపాలని he కోరుతున్నాడు. has the ability ఎందుకనగా ఆయనకు మాత్రమే సామర్థ్యత ఉన్నది. to get you where you need to be. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికి నిన్ను చేర్చగలడు. Hallelujah. హల్లెలూయా.